ఈరోజు నేను శ్రీ షిరిడి సాయి సేవా సమితి బిహెచ్ఎల్ టౌన్షిప్ రామచంద్రాపురం దగ్గర ఉన్నాను. మీ అందరికీ ఈరోజు ఒక గుడిని పరిచయం చేస్తున్నాను. అంటే కనుక ఈ గుడి తెలిసిందే, కానీ మీకు ఎందుకంటే ఈరోజు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే రేపు గురు పౌర్ణమి. ఎవరైనా కనుక రావాలి అనుకుంటే రేపు తప్పకుండా మా టెంపుల్ని దర్శించండి. రేపు పొద్దున అన్నదానం ఉంది, సాయంత్రం పల్లకీ సేవ ఉంది. అందరూ బాబా గారి కృపా పాత్రులు అవ్వాలని భావిస్తూ నుంచి లోపలికి వచ్చేది. ఈ దారిలో నుంచి మనం కనుక లోపలికి వెళ్తే కనుక బాబాగారి టెంపుల్ వస్తుంది. ఈ బాబాగారి టెంపుల్కి రేపు జరిగే గురు పౌర్ణమి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ లైటింగ్ డెకరేషన్ కానీ, తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ పెయింటింగ్ జరుగుతున్నాయి కాంపౌండ్ వాళ్ళంతా కూడా. ఈరోజు సాయంత్రానికి ఈ పెయింటింగ్లు వర్క్ అన్నీ కంప్లీట్ చేస్తారు. ఈరోజు వచ్చేసి బాబా గారిని విశేష పుష్పార్చన, పుష్ప అలంకరణ రెండూ జరుగుతాయి. సో ఇంకా మనందరం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాము రండి. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే కనుక షిరిడి సాయి బాబా టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసారా, అక్కడ డ్రెస్ కోడ్ పెట్టారు, ఎలాగ మనం టెంపుల్లోకి రావాలి, ఎలా రాకూడదు అనేది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఏంటంటే కనుక మన సంస్కృతిని అది ప్రతిబింబిస్తుంది. రండి లోపలికి. వచ్చిన తర్వాత ఈ లోపల ప్రాంగణంలోకి రాగానే లెఫ్ట్ సైడ్ వాస్తు గణపతి విగ్రహం ఉంటుంది. ఒకసారి గణపతి వాస్తు గణపతి దర్శించుకొని లోపలికి వెళ్దామండి. ఇక్కడ జనరల్గా భజన చేయడం, భజన కింద పాటు ఇక్కడే ఉండి చేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడికి వెళ్తే కూడా చూడొచ్చు, ఇప్పుడు భజనలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ నుంచి జరుగుతూనే ఉన్నాయి. హారతి సమయం వరకు చేస్తారు ఇక్కడ. తర్వాత రైట్ సైడ్ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్. ఇప్పుడు రండి వెళ్దాం. ఈ పుష్పాలంకరణ కోసం అని చెప్పేసి ఈరోజు భక్తులు అందరూ కూడా సహస్రార్చన జరుగుతూ ఉంటే కనుక పుష్పాలతో స్వామివారికి అర్పిస్తూ ఉంటారు అన్నమాట, పూజ చేస్తూ ఉంటారు. ఆ నామాలు అంతసేపు ఈరోజు 11 సార్లు చేస్తారు ఈ నామాలు చదవడం అనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి బాబా గారి టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు లెవెల్ డెకరేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రెష్ ఫ్లవర్స్తో చేస్తున్నారు ఈరోజు. పూలన్నీ కూడా బాబా గారి సేవ కోసం ఓకే, ఇంకా మనం గుడి ఎలా డెకరేషన్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, పూజ ఎలా జరుగుతుంది అన్నీ చూశారు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పబోయేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మనకి గురు పౌర్ణమి మహోత్సవం ఉత్సవాలు చేసుకోవడం అనేది.
ఇది రెండో రోజులో ఉన్నాం మనం. ఈ రోజు రెండో రోజు అంటే బుధవారం వచ్చేసి మనకి మార్నింగ్ కాగడాహారతి, బాబావారికి అభిషేకం, బాబావారికి పుష్పార్చన. ఇప్పుడు పుష్పార్చన మనం చూసాము. తర్వాత ఈవినింగ్ విష్ణు సహస్రనామము, సంధ్యాహారతి ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. అది దాకా ఎప్పుడు గురించి చెప్తా అనుకుంటున్నాను. అంటే చాలా లిస్ట్ ఉందన్నమాట. ఒకసారి మీకు ఏది మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను చూసి చెప్తున్నాను. ఓకే, ఒకటి రేపు మార్నింగ్ 6 గంటలకి కాగడాహారతి విశేషమైనది. తర్వాత వచ్చేసి శ్రీ షిరిడీ సాయి వ్రతములు, దానికి జంటలతో వచ్చి కూర్చొని అందరూ చేస్తూ ఉంటారు. రేపు ఇక్కడికి రావగలిగిన వాళ్ళు వచ్చి చేస్తారు, లేని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని చేయొచ్చు. మీకు ఏదైనా కావాలంటే కనుక డొనేషన్స్ కానీ అన్నీ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోండి, మీకు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. తర్వాత ఈ మధ్యాహ్నం వచ్చేసి అన్న సమారాధన. మీకు తెలిసిందే అన్న సమారాధన అనేది అంటే ఇక్కడ వందల్లో రారండి, వేలల్లో భక్తులు వస్తారు రేపు మధ్యాహ్నం భోజనానికి. దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఇంకా 7,000 మందినే. మీరు కూడా అందులో ఉంటారని భావిస్తున్నాను నేను. తప్పకుండా వచ్చి కలవండి మా అందరిని ఇక్కడికి. ఓకేనా, మీకోసం ఎదురు చూస్తూ